మనుసావర్ణి దేవీ మహత్యం. స్వారోచిష మన్వంతర కాలంలో చైత్రవంశంలో సురదుడు అనే మహారాజు ఉండేవాడు. సుప్రసిద్ధుడు, బల పరాక్రమశాలి, గుణగ్రాహి, ధనుర్ధారి, స్వయంగా కవి. ధనం సంపాదించడం, సంపాదించిన దాన్ని యాచకులకు పంచిపెట్టడం రెండూ తెలిసినవాడు. సర్వశాస్త్రాస్త్ర కుశలుడు. ఒకనాడు శత్రువులంతా కూడబలుకొని దండెత్తి వచ్చి ఇతడి రాజధానిని చుట్టుముట్టారు. అభిమానధనుడు సురదుడు ససైన్యాసమేతుడై ప్రాకారం దాటి వచ్చి యుద్ధానికి తలపడ్డాడు. భీషణంగా జరిగిన యుద్ధంలో కట్టకడపటికి సురదుడు ఓడిపోయాడు. సకల సంపదలు మిత్రులకు శత్రువులకు హస్తగతమైపోయాయి. దిక్కుతోచని సురదుడు ఒక గుర్రాన్ని అధిరోహించి అరహస్య మార్గాన అడవులకు వెళ్ళిపోయాడు. వికలమైన మనస్సుతో అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే ఒక మునీశ్వరుడు చూసి ఓదార్చి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ ప్రశాంత వాతావరణంలో ముని శిష్యులతో చాలా కాలం గడిపాడు. ఒక రోజున ఆ మునీశ్వరుడు పూజ ముగించే సమయానికి సురదుడు వెళ్ళి నమస్కరించాడు. మునీశ్వర, ఎంతకీ దుఃఖం వదలడం లేదు, మనస్సును బాధిస్తూనే ఉంది. తత్వం తెలిసిన దుఃఖాన్ని జయించే ప్రజ్ఞ కరువైంది. శత్రువులు ఓడించారు, రాజ్యం అపహరించారు. అయినా ఎందుకనో వాళ్ళ పట్ల ద్వేషం కలగడం లేదు, కోపం రావడం లేదు. స్ఫుటంగా మమకారమే కలుగుతుంది. అలాగని దుఃఖం తొలగిపోతుందా అంటే అదీ లేదు. ఇదంతా విచిత్రంగా ఉంది. ఏం చెయ్యను, ఎక్కడికి వెళ్ళను, మనశ్శాంతి లభించే మార్గమేమిటి? నువ్వు వేదాంగవేత్తవు, అనుగ్రహించి ఏదైనా దారి చూపించు. సురద, దేవీ మహత్యం చాలా ఆశ్చర్యకరం సుమా. ప్రాణకోటి మనసులను బలవంతంగా మోహానికి గురిచేస్తూ ఉంటుంది. ఈ జగత్తును సృష్టించేది, పాలించేది మాత్రమే కాదు, నాశనం చేసేది కూడా ఆ మహాదేవియే. కామదాత్రి, మహామాయ, కాలరాత్రి, దురత్యయ, విశ్వసంహారిణి, కాళి, కమల, కమలాలయ. జగత్తు అంతా ఆవిడలోనే లీనమై ఉంటుంది. ఆవిడ నుంచి ఆవిర్భవిస్తుంది, ఆవిడలోనే లయమైపోతుంది. అందుకే పరాత్పర అన్నారు. ఆ తల్లి అనుగ్రహణం ఉంటేనే గాని ఎవ్వరూ మోహాన్ని జయించలేరు. మోహాన్ని జయిస్తేనే గాని మనశ్శాంతి ఉండదు. మునివర, ఆ దేవి ఎవరు? ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎందుకని జీవకోటిని సమ్మోహపరుస్తుంది? ఆవిడ దయకు పాత్రుడవ్వాలంటే ఏమి చేయాలి? సురదుడు ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించాడు. మునీశ్వరుడు స్థిమితంగా బదులు పలికాడు. సురద, అంతా చెబుతాను విను. కల్పాంతంలో శ్రీమన్నారాయణుడు సృష్టిని ఉపసంహరించి ఆదిశేషుడి మీద యోగ నిద్రకు ఉపక్రమించాడు. అతడి చెవుల నుంచి గులుగు జారిపడింది. ఆ కర్ణమలం నుంచి మధుకైటబులనే దానవులు ఆవిర్భవించారు. భీకర భీషణాకారులు, మహాకాయులు, క్రూరాతి క్రూరులు. పుడుతూనే బ్రహ్మదేవుణ్ణి సంహరించబోయారు. బ్రహ్మ భయపడిపోయాడు. శ్రీమన్నారాయణుడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఎవరిని శరణు వేడాలి అని బాగా ఆలోచించాడు. బుద్ధిలో మెరుపు మెరిసింది. నారాయణుణ్ణి వశపరుచుకున్న నిద్రాదేవిని శరణు వేడుకుందాం అనుకున్నాడు. నిద్రాదేవి, నువ్వు ఆనంద స్వరూపినివి, సర్వజంతు సమ్మోహక శక్తివి, కాలరాత్రివి, మహారాత్రివి, మోహరాత్రివి, వ్యాపినివి, మహానీయవు, మహారాధ్యవు, మహామాయవు. లజ్జ, పుష్టి, క్షమ, కీర్తి, కాంతి అన్నీ నువ్వే. కారుణ్య స్వరూపినివి, జగద్వంద్యవు. నువ్వే జాగ్రత్ స్వరూపినివి, ఏకాత్మవు, ఏకరూపవు. జీవాత్మ పరమాత్ములు ప్రకృతి పురుషులు నువ్వే కనుక ద్వయాత్మవు, త్రివర్గ నిలయవు, తురీయ మోక్షస్వరూపవు. పంచభూతేశ్వరివి, షష్టేశ్వరివి, సప్తవారాధినేత్రివి, అష్టవ మనువులకు అధినాయకవు, నవగ్రహమైవి, నవరాగ కళారూపవు.
దశదిక్పూజ్యవు. ఏకాదశ రుద్ర నిషేవితవు. ఏకాదశి తిథి ప్రియవు. ద్వాదశ భుజవు. ద్వాదశాదిత్యులకు కన్న తల్లివి. త్రయోదశ గుణప్రియవు. విశ్వేదేవులకు అగ్రినివి. చతుర్దేశేంద్రులకు వరప్రదవు. చతుర్దశ మనువులకు జనయిత్రివి. పంచాధిక దశీవేద్యవు. షోడశభుజవు. షోడశేందు కళామయివి. షోడశాత్మక చంద్రాంశు వ్యాప్త దివ్య శరీరవు. పాడ్యమి మొదలు పూర్ణిమ వరకు అన్ని తిథులు నువ్వే. గుణత్రయ స్వరూపినివి. నారాయణుడిని ఇప్పుడు వశపరుచుకున్నావు. ఈ రాక్షసులిద్దరూ నన్ను సంహరించబోతున్నారు. అమ్మా నిద్రాదేవి, కరుణించు. శ్రీమన్నారాయణుణ్ణి విడిచిపెట్టు, మెలకువ రప్పించు. బ్రహ్మదేవుడి ప్రార్థనను ఆలకించిన నిద్రాదేవి శ్రీమన్నారాయణుణ్ణి విడిచిపెట్టి మధుకైటబులను ఆవహించింది. విష్ణుమూర్తి నిద్రలేచాడు. మధుకైటబులను చూశాడు. 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. అయినా జయించలేకపోయాడు. అప్పుడు నిద్రాదేవి వారిని సమ్మోహపరిచింది. వారు ఆ మోహంలో పడి శ్రీహరిని వరం కోరుకోమన్నారు. శ్రీహరి వెంటనే వారి వదను వరంగా కోరాడు. నీళ్లు లేని చోట మమ్మల్ని సంహరించగలవు అన్నారు. శ్రీహరి తొడలు విస్తరించి చక్రం ధరించి సంహరించాడు. వారి మేధస్సుతో కలిసింది కనుక భూమికి మేధిని అనే పేరు వచ్చింది. సురద, మధుకైటభ సంహారం కోసం బ్రహ్మదేవుడు సూచిస్తే శ్రీమన్మహాదేవి ఇలా స్పందించి సహకరించింది. ఇంకా ఆ దేవి సముత్పత్తి ఏమిటో చెబుతాను విను. పూర్వకాలంలో మహిషుడనే మహారాక్షసుడున్నాడు. మహాబలిశాలి, మహిషరూపుడు. దేవతలను, లోకపాలకులను నానా హింసలు పెట్టేవాడు. ఇంద్రాదులు రాజభ్రష్టులై పారిపోయారు. బ్రహ్మదేవుణ్ణి అగ్రభాగాన నిలుపుకొని శంకరుణ్ణి, విష్ణుమూర్తిని శరణు వేడారు. మహిషాసురుడి దురాగతలను వింటున్న శ్రీహరికి పట్టరాని కోపమొచ్చింది. ఆ క్షణంలో అతడి నోటి నుంచి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. అలాగే బ్రహ్మ, రుద్ర, మహేంద్రాది సకల దేవతల శరీరాల నుంచి తేజఃపుంజాలు వెలువడ్డాయి. అన్నీ వెళ్ళి ఆ మహా తేజస్సులో కలిసి ఒక ఆకారం రూపుగట్టింది. శంభు తేజస్సు ముఖంగా, యముడి తేజస్సు జుట్టుగా, శ్రీహరి తేజస్సు బాహువులుగా, చంద్ర తేజస్సు కుచాలుగా, ఇంద్ర తేజస్సు నడుముగా, వరుణ తేజస్సు తొడలుగా, భూదేవి తేజస్సు నితంబంగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా, వాసవ తేజస్సు వేళ్లుగా, కుబేరుడి తేజస్సు నాసికగా, ప్రజాపతి తేజస్సు దంతాలుగా, పావక తేజస్సు 3 కన్నులుగా, సాధువుల తేజస్సు కనుబొమ్మలుగా, వాయవ్య తేజస్సు చెవులుగా ఒక స్త్రీమూర్తి సర్వ తేజస్వరూపినిగా అవతరించింది. శివుడి శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, వరుణుడి శంఖాన్ని, అగ్నిదేవుడి శక్తిని, వాయువు ధనుర్బాణాలను, ఇంద్రుడి వజ్రాయుధాన్ని, ఐరావతం గంటను, యముడు కాలదండాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాలాంక మండవులను, సూర్యుడు రశ్మిమాలను, కాలుడు కవచ ఖడ్గాలను, సముద్రుడు వస్త్రహారాలను, చూడామణి కుండల భుజంగా నూపుర గ్రైవేయకాది ఆభరణాలను, విశ్వకర్మ ఉంగరాలను, హిమవంతుడు సింహవాహనాన్ని, కుబేరుడు సురాభాండాన్ని, పానపత్రాను, ఆదిశేషుడు నాగహారాన్ని భక్తితో సమర్పించారు. ఇంకా అశేష దేవతలు అశేషాయుధాలను, ఆభరణాలను బహుకరించారు. రకరకాల స్తుతులతో, స్తోత్రాలతో, పొగడ్తలతో ఆ మహాదేవిని ఉత్సాహపరిచారు. మహిషాసురవధను సంకల్పించమని మహాదేవి భీషణ నిధానం చేసింది. మహిషుడు ఆశ్చర్యచకితుడై యుద్ధానికి వచ్చాడు. శస్త్రాస్త్రాలతో ఆకాశం నింపేశాడు. చిక్షురుడు సేనాపతి, ఇంకా దుర్ధర, దుర్ముఖ, భాష్కల, తామ్రక, బిడాలవదన ప్రభృతులు
అసంఖ్యక రాక్షక మహావీరులు రణరంగానికి దుమికారు. అందరినీ అవలీలగా సంహరించి మహాదేవి మహిషాసురుడిని ఎదుర్కొంది. వాడు మహామాయావి, రకరకాల రూపాలతో వచ్చి యుద్ధం చేస్తుంటే ఒక్కొక్క రూపాన్ని తనుమాడుతూ వచ్చింది. చిట్ట చివరికి మహిష రూపంలో వచ్చాడు. వెంటనే పాశంతో బంధించి ఖడ్గంతో శిరస్సు నరికేసింది. మహిషాసురమర్దిని అయింది. సింహనాదం చేసింది. బతికున్న రాక్షసులు సైనికులు హాహాకారాలు చేస్తూ పలాయనం చిత్తగించారు. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. శ్రీమన్మహాదేవిని బహుదా స్తుతించారు. సురదా, మహిషాసురమర్దినిగా ఇది మహాలక్ష్మి అవతారం. ఇక మహాసరస్వతి అవతార గాథ ఏమిటంటే, ఒకప్పుడు శంభూనిశంభులనే రాక్షస సోదరులు ఉండేవారు. మహాబల పరాక్రమ సంపన్నులు, మాయావులు. దేవతలను పారుద్రోలి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇంద్రాదులు జగన్మాతను శరణు వేడారు, స్తుతించారు. ప్రసన్నురాలైంది. వరం కోరుకోమంది. శంభూనిశంభులను సంహరించి మా భోగభాగ్యాలను మాకు అందించమన్నారు దేవతలు. మహాదేవి అంగీకరించింది. శంభూనిశంభులకు చండాముండులని 2 భృత్యులున్నారు. వారు మేరు పర్వత గుహల్లో దాక్కొని ఈ దృశ్యాన్ని చూశారు. దేవి సౌందర్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. పరుగు పరుగున వెళ్ళి శంభుడికి వర్ణించి చెప్పారు. మహాప్రభు, అత్యద్భుత సౌందర్య రాశిని చూసి వచ్చాము. సురాసుర గంధర్వ నాగ యక్ష మానవ జాతులలో అటువంటి అందగత్త లేనేలేదు, ఇక ముందు ఉండదు. ఆవిడను అనుభవించడానికి నువ్వొక్కడివే యోగ్యుడివి, అర్హుడివి. ఆవిడను తెచ్చుకో, ఏలుకో అని ప్రబోధించారు. శంభుడికి మనసైంది. మహాదేవి సన్నిధికి దూతను పంపించాడు. వాడు తన ప్రభు గుణగణాలను, శక్తి సామర్థ్యాలను, భోగభాగ్యాలను వర్ణించి చెప్పి శంభుడిని చేపట్టి సుఖించమని ఉపదేశించాడు. అప్పుడు అమ్మవారు అంది కదా, దూత, నువ్వు చెప్పింది అంతా బానే ఉంది, కానీ నాకొక ప్రతిజ్ఞ ఉంది. నా బలాన్ని అపహరించి నా దర్పాన్ని ఎగరగొట్టగలిగిన వాడిని నేను పెళ్లాడతాను. అల్పుణ్ణి నేను అంగీకరించును. ఇది నా ప్రతిజ్ఞ. మీ ప్రభువుతో చెప్పు. ఇది నెరవేర్చి నన్ను స్వీకరించమను. వెళ్ళు. దూత వెళ్ళి శంభుడికి యథాతథంగా నివేదించాడు. దానవ ప్రభువుకు కోపం వచ్చింది. ఆ దుష్టురాలిని జుట్టు పట్టుకొని లాక్కరా అని గర్జించి ధూమ్రాసనుడిని పంపించాడు. 60,000 సైన్యంతో వాడు వెళ్ళి భస్మమైపోయాడు. వర్తమానం అందింది. శంభుడు మండిపడ్డాడు. చెండ, ముండ, రక్తబీజులను వరుసగా పంపించాడు. మహాదేవి చేతుల్లోనే ఆ త్రిశూలానికి వాళ్ళు 3 బలైపోయారు. ఈసారి శంభూనిశంభులే స్వయంగా రణరంగానికి దిగారు. భయంకరంగా పోరాడి నిహతులయ్యారు. విభుదువులు సంతోషించి మహాదేవిని వాగీశ్వరిగా కొనియాడారు. సురద, సృష్టి స్థితిలయ కారిణి ఆ పరమేశ్వరిని నువ్వు కూడా ఆరాధించు. అంతర్బాహ శత్రువులని అంతరిస్తుంది. మనశ్శాంతి, భోగభాగ్యాలు లభిస్తాయి అని మునీశ్వరుడు ఉపదేశించాడు. నారద, సురదుడు అప్పటి నుంచి దేవీభక్తి తత్పరుడయ్యాడు. జితేంద్రుడై, నిరాహారుడై, ఏకాగ్ర చిత్తంతో దేవేశిని ఉపాసించాడు. మృన్మయమూర్తిని ఎట్టేదుట నిలుపుకొని భక్తి ప్రవత్తులతో పూజలు చేశాడు. తన శరీరంలోని రక్త మాంసాలను నైవేద్యం పెట్టాడు. జగన్మాతకు దయ కలిగింది. ప్రసన్నురాలై సాక్షాత్కరించింది. నీ రాజ్యం నీకు లభిస్తుందని, నిష్కంటకంగా ఏలుకోమని, మోహం నశించి జ్ఞానం కలుగుతుందని వరాలు కురిపించింది. వచ్చే జన్మలో మనుషావర్ణివవుతావు. ఒక మన్వంతరానికి అధిపతి అవుతావు. మంచి సంతానం కలుగుతుంది అని కూడా ఆశీర్వదించి అంతర్ధానం చెందింది. అమ్మవారు ఉద్దేశించినట్టే సురదుడు సావన్నిగా జన్మించాడు. 8వ మన్వంతరానికి అధిపతి అయ్యాడు. ఈ ఉపాఖ్యానం చదివిన వారు, విన్నవారు దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు.